హాయ్, నేను డాక్టర్ శ్రావ్య చెల్లా, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ అట్ మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ. ఈరోజు మనం బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, బ్రెస్ట్ రిడక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఫీమేల్స్లో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, బ్రెస్ట్ రిడక్షన్, దట్ ఈస్ ఫర్ బ్రెస్ట్ కాంటరింగ్. మేల్స్లో వచ్చేసి గైనకోమాస్టియా అనే ఒక కండిషన్ ఉంటుంది. అంటే మేల్స్లో ఉండాల్సిన ఫ్లాట్ చెస్ట్ కాకుండా మేల్ బ్రెస్ట్ దగ్గర ఎక్సెసివ్ ఫ్యాట్ డిపాజిషన్ అవ్వడము, లేకపోతే మేల్ గ్లాండ్ కొంచెం ఎక్కువగా పెరగడము. సో వీటిని మేల్స్లో గైనకోమాస్టియా అంటాం. ఫస్ట్ మనం ఫీమేల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫీమేల్స్లో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటే చాలామందికి ఫ్లాట్ చెస్ట్ ఉంటుంది. సో ఫ్లాట్ చెస్ట్ ఉన్నప్పుడు చాలా అంటే సొసైటీలో తిరగడానికి కానీ డ్రెస్సెస్ వేసుకోవడానికి కానీ ఇబ్బంది పడవచ్చు. కొంచెమందికి లైక్ మేబీ దే ఆర్ ఓకే విత్ దట్. సో ఇబ్బంది పడే వాళ్ళకి ఆప్షన్స్ ఏంటి అంటే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉంటాయి. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఆర్ వెరీ సేఫ్, FDA అప్రూవ్డ్. సో వాటి వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది ఒక మిత్ అంతే. సో అంటే ఒకప్పుడు వచ్చేవి, బట్ విత్ ద న్యూవర్ ఇంప్లాంట్స్ అవైలబుల్ క్యాన్సర్ అనేది రాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంప్లాంట్స్ కాకుండా మనం ఫ్యాట్ బాడీలో వేరే దగ్గర ఎక్కడైనా ఫ్యాట్ తీసుకొని వచ్చి కూడా ఫ్యాట్ ఫిల్ చేయొచ్చు. సో వీటన్నిటికీ మనకి కావాల్సిన ప్రీ రిక్విజిట్ ఏంటి అంటే స్కిన్ క్వాలిటీ మంచిగా ఉండాలి. స్కిన్ క్వాలిటీ మంచిగా ఉంటే మనం ఇంప్లాంట్స్ ఏ సైజ్ అయినా పెట్టుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ యర్ అంటే మీ బాడీ షేప్ ప్రకారం మీకు ఎంతవరకు ఇంప్లాంట్స్ సూట్ అవుతాయి, ఎంత క్యాలిబర్ మీ బాడీ అకామిడేట్ చేయగలుగుతుందో దాన్ని బట్టి మేము ఇంప్లాంట్స్ సెలెక్ట్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ట్యూబరస్ బ్రెస్ట్ అనే ఒక కండిషన్ ఉంటుంది. అంటే ట్యూబ్ లాగా ఉంటాయి, సన్నగా పొడుగ్గా ఉంటాయి. అంటే వాళ్ళకి ఫీడింగ్కి దానికి ఏమి ఇబ్బంది ఉండదు, బట్ చూడడానికి కొంచెం ఏదైనా ప్రాబ్లం రావచ్చు. సో వీళ్ళకి కూడా సర్జరీ త్రూ ఆ ట్యూబ్ అంటే పట్టుకున్నట్టు అవుతుంది అనమాట. డెవలప్మెంట్ అప్పుడే పట్టుకున్నట్టు అయ్యి ప్రాపర్గా గ్రోత్ ఉండదు. సో సర్జరీ చేసి ఒక చిన్న సర్జరీ ద్వారా దాన్ని రిలీజ్ చేసి ఇంప్లాంట్ పెడితే షేప్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే బ్రెస్ట్ రిడక్షన్ ఈజ్ వెరీ కామన్. యంగ్ ఫీమేల్స్లో చూస్తున్నాం మనం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ చాలామందికి చాలా హ్యూజ్ బ్రెస్ట్ ఉంటాయి. సో వీటి వల్ల ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి నెక్ పెయిన్ బాగా వస్తుంది, అండ్ వాళ్ళకి క్లోతింగ్ అనేది ప్రాపర్గా ఫిట్ అవ్వదు, అండ్ ఇన్ఫెక్షన్ వస్తుంది బాగా. బ్రెస్ట్ కింద ఉన్న ఏరియా సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ అల్సర్స్ కానీ రావడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. సో వీటన్నిటికీ బ్రెస్ట్ రిడక్షన్ అంటే కంప్లీట్గా మనము నార్మల్గా చేయలేము. బికాజ్ మనం ఒక పార్ట్ ఆఫ్ పెడికల్ ఉంచాల్సి వస్తుంది. బ్లడ్ సప్లై ఉండాలి అండ్ ఫీడింగ్ కూడా ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే కొంచెం టిష్యూ ఉంచాల్సి వస్తుంది. సో అది ఎంతవరకు ఉంచాలో చూసుకొని మిగిలిందంతా డిస్కార్డ్ చేసేస్తాం, సర్జరీ ద్వారా తీసేస్తాం. సో ఆల్మోస్ట్ 2 kgs 3 kgs బోత్ సైడ్స్ కలిపి 2 kgs 3 kgs అంత బ్రెస్ట్ తీసేస్తే జస్ట్ ఇమాజిన్ అంటే ఎంత రిలీఫ్ వస్తుంది మనకి, అంత హెవీనెస్ పోతే. సో దట్ ఈస్ బ్రెస్ట్ రిడక్షన్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి గైనకోమాస్టియా అంటే మేల్స్లో మనం చెప్పుకున్నట్టు మేల్స్లో చెస్ట్ ఎక్కువ పెరగడం. సో దీనికి ఆప్షన్ ఏంటంటే లైపోసెక్షన్ చేసి ఆ ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో అదంతా తీసేస్తాము. దాంతోపాటు ఆ నిప్పుల కింద ఉండే కొంచెం గ్లాండ్యులర్ ఎక్సెసివ్ టిష్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా కట్ చేసేసి తీసేస్తాం అనమాట. సో ఇవన్నీ చాలా దే ఆర్ నాట్ లైఫ్ థ్రెటనింగ్ ఆర్ మేజర్ సర్జరీస్ అనేం కాదు. టైం ఎక్కువ పట్టొచ్చు, బట్ రికవరీ టైం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అండ్ సర్జరీ ఇమ్మీడియట్గా మీకు మంచిగా ఫిట్ అయ్యే గార్మెంట్స్ ఇస్తాము, సో దట్ పెయిన్ ఎక్కువగా ఉండదు మీకు. అండ్ వూండ్స్ అనేవి అంటే ఆ స్కార్ మార్క్స్ అనేవి చాలా థిన్గా ఉంటాయి కాబట్టి పెద్దగా ఏం కనిపించవు మీకు. థ్యాంక్ యూ.